హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము పేపర్ 1 సెక్షన్ ఏ సిలబస్ చూసాము. ఈరోజు పేపర్ 1 సెక్షన్ బి సిలబస్ చూద్దాము. ఐజీపీ ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ అనమాట. ఇందులో కూడా 11 టాపిక్స్ ఉన్నవి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ నేషనలిజం. ఇందులో ఏబి ఉంటాయన్నమాట సబ్ టాపిక్స్. ఏ వచ్చేసి పొలిటికల్ స్ట్రాటజీస్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, కాన్స్టిట్యూషనలిజం టు మాస్ సత్యాగ్రహ, నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, మిలిటెంట్ అండ్ రెవల్యూషనరీ మూమెంట్స్, పీజెంట్ అండ్ వర్కర్స్ మూమెంట్. బి వచ్చేసి పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్, లిబరల్, సోషలిస్ట్ అండ్ మార్క్సిస్ట్, రాడికల్, హ్యూమనిస్ట్ అండ్ దళిత్. సెకండ్ టాపిక్ వచ్చేసి మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో లెగసీస్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్, డిఫరెంట్ సోషల్ అండ్ పొలిటికల్ పర్స్పెక్టివ్స్. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. పాలిటీలో చూసి ఉంటాము, ఇందులో అన్ని పాలిటీనే కవర్ అవుతుంది మనకు 70%. సో థర్డ్ టాపిక్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సబ్ టాపిక్స్ ఏంటంటే ద ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పి, పార్లమెంటరీ సిస్టమ్, అమెండ్మెంట్ ప్రొసీజర్స్, జ్యుడిషియల్ రివ్యూ, బేసిక్ స్ట్రక్చర్, డాక్ట్రిన్. ఫోర్త్ టాపిక్లో మళ్ళీ ఏబి ఉంటాయి. అందులో ఏ వచ్చేసి ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్, ఎన్వేజ్డ్ రోల్ అండ్ యాక్చువల్ వర్కింగ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ అండ్ సుప్రీం కోర్ట్. బి వచ్చేసి ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, envisaged role and actual working of the execution, legislature, high court. Fifth topic grassroots democracy, the panchayat raj, municipal government, significance of 73rd 74th amendments, grassroots movements. ఇవి ఫిఫ్త్ టాపిక్లో ఉంటుంది. సిక్స్త్ చాప్టర్ వచ్చేసి స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమిషన్స్. ఇందులో 10 టాపిక్స్ వరకు కవర్ అవుతాయి. ఏంటంటే ఎలక్షన్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఫైనాన్స్ కమిషన్, యూపీఎస్సి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ ఫెడరలిజం, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్, చేంజింగ్ నేచర్ ఆఫ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటిగ్రేషనిస్ట్ టెండెన్సీ అండ్ రీజనల్ ఆస్పిరేషన్స్, ఇంటర్స్టేట్ డిస్ప్యూట్స్. ఎయిత్ టాపిక్ ప్లానింగ్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, నెహ్రూవియన్ అండ్ గాంధీయన్ పర్స్పెక్టివ్స్, రోల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ సెక్టర్, గ్రీన్ రెవల్యూషన్, ల్యాండ్ రిఫార్మ్స్ అండ్ అగ్రేరియన్ రిలేషన్స్, లిబరలైజేషన్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్. నైన్త్ టాపిక్ caste, religion, ethnicity in Indian politics. 10th topic party system, national and regional political parties, ideological and social basis of parties, patterns of coalition politics, pressure groups, trends in electoral behavior, changing socio-economic profile of legislators. 11th topic and last topic social movements, civil liberties and human rights movements, women's movements, environmentalist movements. దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ బి. ఇందులో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ 70% వచ్చేసి పాలిటీ కవర్ అవుతుంది. 70% పాలిటీ, 10% సొసైటీ, 10% మోడర్న్ హిస్టరీ, 10% ఎకానమీ. సో ఇదేంటంటే మనం చాలా ఫస్ట్
సిలబస్ బై హార్ట్ చేయాలి. నేను ఎందుకు మీకు నోట్ చేశానంటే ఆల్రెడీ నా కాడ సిలబస్ బుక్ ఉంది, బట్ అయినా కూడా నేను ఎందుకు నోట్ చేశానంటే మీరు కూడా నోట్ చేసుకుంటే, ఇది నోట్ చేసుకొని డైలీ ఒకసారి సిలబస్ చూస్తూ ఉంటే మనకు ఆల్మోస్ట్ 40% సబ్జెక్ట్ మన చేతిలో ఉంటుంది. సో ప్లీజ్ ట్రై టు అనలైజ్ దిస్ syllabus. Thank you for watching.